నమస్కారం ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకొని భక్తులతో కిటకిటలాడిన ప్రసిద్ధ ఆలయాలు. శ్రీ మంగమఠంలో వైభవంగా సాగిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు. స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భారీ సంఖ్యలో హాజరైన భక్తజనం. నిర్మల్ జిల్లా రానాపూర్ వద్ద ప్రైవేటు బస్సు బోల్తా. ఆదిలాబాద్ నుండి హైదరాబాద్కు వెళ్తుండగా జరిగిన ప్రమాదం. ఘటనలో ఓ మహిళ మృతి, 20 మందికి తీవ్ర గాయాలు. జిల్లాలో ఘనంగా బౌద్ధ పౌర్ణమి వేడుకలు. మానవాళికి శాంతిని బోధించిన గౌతమ బుద్ధుని బాటలో నడవాలని వక్తల సూచన. రేపటి నుండి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు. 14 కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. పాలిసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహణకు సర్వం సిద్ధం. పట్టణంలోని అతి పురాతన శ్రీ మంగమఠంలో వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని ఆధ్యాత్మిక కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని జరిపిన అనంతరం స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండువగా చేపట్టారు. భారీ ఎత్తున హాజరైన భక్తులు కళ్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించారు. వైశాఖ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని ప్రసిద్ధ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుండే ఆయా ఆలయాల్లో చేపట్టిన ప్రత్యేక పూజలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఇందులో భాగంగానే అతి పురాతన శ్రీ రమా సత్యనారాయణ స్వామి దేవాలయం మంగమఠంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. ఉదయం లక్ష్మీ గణపతి సహిత సుదర్శన హోమంతో పాటు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తులు ఆచరించారు. 108 జంటలు సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొనగా పండితుల సూచనల మేరకు పూజలు జరిపారు. సత్యనారాయణ స్వామి వ్రతం విశిష్టతను వివరిస్తూ పూజాది క్రతువులు జరిపించారు. అనంతరం స్వామివారి కళ్యాణ ఘట్టం కమనీయంగా సాగింది. వందలాదిగా తరలివచ్చిన భక్తుల సమక్షంలో కళ్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ స్వామివారి కళ్యాణం కమనీయంగా సాగింది. వైశాఖ పౌర్ణమి ప్రాశస్త్యాన్ని భక్తులకు వివరించిన పండితులు తీర్థప్రసాదాలను అందించి ఆశీర్వదించారు. అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో మహా అన్నదానం ఏర్పాటు చేశారు. భారీ ఎత్తున హాజరైన భక్తులు స్వామివారి నామస్మరణ చేస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలో భాగంగా చేపడుతున్న మరమ్మత్తు పనులను మే 31లోగా పూర్తి చేయాలని జిల్లా పాలనా అధికారి రాజహర్షి షా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ రివ్యూ మీటింగ్లో సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. కమిటీకి వచ్చిన నిధులను సద్వినియోగం చేసుకుని పాఠశాలల రూపురేఖలు మార్చాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. టాయిలెట్స్ మరమ్మతులు,
పెయింటింగ్, మౌలిక వస్తువుల పనులను పూర్తి నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పూర్తి చేయాలన్నారు. పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ నిర్దేశిత సమయంలోగా పూర్తయ్యేలా చూడాలన్నారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అత్యవసరమైన పనులను గుర్తించి వాటిని చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి మండలంలోని అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పనుల ప్రతిపాదనలను సమర్పించడం జరిగిందని, వాటికి అనుగుణంగా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈజీఎస్లో చేపడుతున్న పనులపై దృష్టి సారించాలన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన, లక్ష్యానికి అనుగుణంగా పనులు పూర్తి కాకపోయినా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సమావేశంలో డీఈఓ ప్రణీత తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ నుండి హైదరాబాద్కు వెళ్తున్న ముస్కాన్ ట్రావెల్స్ బస్సు నిర్మల్ వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. బుధవారం అర్ధరాత్రి జరిగిన ఘటనలో ఓ మహిళ మృతి చెందగా దాదాపు 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, వైద్య సిబ్బంది హుటాహుటిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా తీవ్ర గాయాల పాలైన పలువురిని మెరుగైన చికిత్సల నిమిత్తం హైదరాబాద్కు పంపించారు. ఆదిలాబాద్ నుండి హైదరాబాద్కు వెళ్తున్న ముస్కాన్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ప్రతిరోజు మాదిరిగానే బుధవారం రాత్రి ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుండి బస్సు బయలుదేరగా నిర్మల్ జిల్లా రానాపూర్ వద్ద బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. అర్ధరాత్రి 12 గంటలకు జరిగిన ఈ ఘటనలో దాదాపు 20 మందికి పైగా గాయాలు కాగా ఫర్హానా బేగం అనే మహిళ మృతి చెందింది. ప్రధాన ఘటనను గమనించిన గ్రామస్తులు హుటాహుటిన అక్కడికి చేరుకొని క్షతగాత్రులను కాపాడే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు, వైద్య సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని బాధితులను ఆసుపత్రికి తరలించారు. బస్సు లోపల ఉన్న వారిని బయటకు తీసి వారికి ప్రథమ చికిత్సను అందించారు. బస్సులో మొత్తం 50 మంది వరకు ప్రయాణిస్తుండగా అందులో దాదాపు 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని హుటాహుటిన నిర్మల్ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. తీవ్ర గాయాల పాలైన పలువురిని హైదరాబాద్కు తరలించారు. హైదరాబాద్ ఆసుపత్రికి తరలించే క్రమంలోనే ఇంద్రవెల్లికి చెందిన ఫర్హానా బేగం మృతి చెందగా బాధిత కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఘటనకు సంబంధించిన వార్త దావానంలా వ్యాపించడంతో ఆదిలాబాద్ వాసులు ఆందోళనకు గురయ్యారు. నిత్యం వందలాది మంది ప్రైవేట్ బస్సులను ఆశ్రయించి హైదరాబాద్కు వెళ్తున్న నేపథ్యంలో వారి సంబంధికుల యోగక్షేమాలను ఫోన్ల ద్వారా అడిగి తెలుసుకున్నారు. నుంచి వస్తున్నాం. అక్కడ నుంచి బస్సు స్టార్టింగ్ నుంచి ఫుల్ స్పీడ్ మీద వచ్చింది మొత్తం బస్సు. ఘాట్ సెక్షన్ వరకు వచ్చిన తర్వాత బస్సు కంట్రోల్ అవ్వడం మానేసింది మొత్తం. ఇక కిందికి దిగేసరికంటే బ్రేకులు ఫెయిల్ అయిపోయినాయి. బస్సు మొత్తం బ్రేకులు ఫెయిల్ అయ్యి బండి మొత్తం పల్టీ కొట్టేసింది. ఎక్కడి నుంచి మళ్ళీ దెబ్బలు ఇక్కడ వరకు వచ్చిన మా ఫోన్లు అందులోనే పోయినాయి, మా బ్యాగులు పోయినాయి, ఫోన్ మొత్తం ఇది అయిపోయినాయి. బ్యాగులు కూడా లేవు. మళ్ళీ ఇప్పటి వరకు కనీసం వేరే బస్సు కూడా అరేంజ్ చేయలేరు. మాకేమో మార్నింగ్ 9 o'clock ఎగ్జామ్ ఉన్నది. బస్సు మొత్తం ఫుల్ ఉంది. క్యాబిన్లో నియర్లీ ఒక 10 members వరకు క్యాబిన్లో ఉన్నాం. బౌద్ధ పౌర్ణమి వేడుకలను జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు. మానవాళికి శాంతి సందేశం ఇచ్చిన బుద్ధుడు పౌర్ణమి రోజున జన్మించిన నేపథ్యంలో వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ చౌక్లో పంచశీల జెండాను ఆవిష్కరించి బౌద్ధ వందనం సమర్పించారు. అనంతరం బౌద్ధ పౌర్ణమి విశిష్టతను తెలియజేశారు. శాంతి సందేశాన్నిచ్చిన గౌతమ బుద్ధుని సూక్తులను ప్రతి ఒక్కరూ అనుసరించాలని భారతీయ బౌద్ధ మహాసభ సెంట్రల్ కమిటీ శిక్షకులు యువరాజ్ మోరే సూచించారు. భారతీయ బౌద్ధ మహాసభ ఆధ్వర్యంలో బౌద్ధ పౌర్ణిమను పురస్కరించుకొని పట్టణంలోని అంబేద్కర్ చౌక్లో పంచశీల జెండాను ఆవిష్కరించి బౌద్ధ వందనం సమర్పించారు. అదేవిధంగా అంబేద్కర్ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో బౌద్ధ భిక్షులు సారిపుత్త స్వేరో, అనుమాదశి ఆర్య సంఘమిత్ర, భారతీయ బౌద్ధ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నాఝాడే ప్రజ్ఞకుమార్, జిల్లా అధ్యక్షుడు విఠల్ బుకాటే, ప్రధాన కార్యదర్శి దయానంద్, కోశాధికారి కాంతారావు వాగ్మారే, మాజీ అధ్యక్షుడు దయానంద్ కాంబ్లే తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతీయ బౌద్ధ మహాసభ సెంట్రల్ కమిటీ శిక్షకులు యువరాజ్ మోరే మాట్లాడుతూ మానవాళికి శాంతి సందేశం ఇచ్చిన బుద్ధుడు పౌర్ణిమ రోజునే జన్మించారని, బౌద్ధ ఉపాసకులు ఈ రోజున పండగ వాతావరణంలో జరుపుకుంటున్నారని తెలిపారు. బౌద్ధ మహాసభ ఆధ్వర్యంలో కొనసాగుతున్న శ్రామ్నేర్ శిబిరంలో బుద్ధుని బోధనల గురించి వివరిస్తున్నామని పేర్కొన్నారు.
ही जगामधली एकमेव अशी व्यक्ती आहे की त्या व्यक्तीचा जन्म हे वैशाख पौर्णिमेच्या म्हणजे एका दिवशी झाला, त्यांना ज्ञानप्राप्ती एका दिवशी म्हणजे वैशाख पौर्णिमेला झाली आणि त्यांचं महापरिनिर्वाण म्हणजे मृत्यू एका दिवशी म्हणजे वैशाख पौर्णिमेला झाला। ही जगातली एकमेव अशी व्यक्ती आहे आणि त्यामुळं त्या वैशाख पौर्णिमेला अत्यंत महत्त्व आहे आणि त्यामुळे ही बुद्ध जयंती आहे त्या दिवशी पूर्ण जगामध्ये। మరోవైపు తాంసీ మండలంలోని మహాధ్యాన భూమి వద్ద బుద్ధ పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు। భంతేజీ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు। గౌతమ బుద్ధుడి విగ్రహం వద్ద కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు చేశారు। తెలంగాణతో పాటు మహారాష్ట్ర నుండి పెద్ద ఎత్తున వచ్చిన బౌద్ధ ఉపాసిక ఉపాసకులు స్వీట్లు పండ్లను సమర్పించారు। ఈ కార్యక్రమంలో అధ్యక్షులు లక్ష్మీకాంత్, కార్యదర్శి బాబు సోనోలే, ఉత్తమ్ హనుమతే, కీర్తి, కరుణ్ తదితరులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా భంతేజీ మాట్లాడుతూ అహింసే పరమధర్మమని బోధించిన మహనీయుడు గౌతమ బుద్ధుడని అన్నారు। కోరికలే మనిషి దుఃఖానికి కారణమని తెలుసుకున్న బుద్ధుడు వాటిని జయించమని ప్రబోధించారు। అంతరాలు లేని సమాజాన్ని కాంక్షించారని, భవిష్యత్ భారతదేశం అలాగే విలసిల్లాలని ఆకాంక్షించారు। ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డిఐఈఓ రవీందర్ కుమార్ తెలిపారు। జిల్లాలో మొత్తం 14 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయని, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు। ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 3420 మంది, సెకండ్ ఇయర్లో 2451 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు। ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24 నుండి ప్రారంభం కానున్నాయి। పరీక్షల నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 14 కేంద్రాలను ఏర్పాటు చేశారు। ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 6, ఊట్నూరులో 2, ఇచ్చోడలో 2, బజారత్నూర్, నేరడిగొండ, బోత్, ఇంద్రవెల్లి మండల కేంద్రాల్లో 1 చొప్పున సెంటర్లను ఏర్పాటు చేశారు। మొదటి సంవత్సరం పరీక్షలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుండి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు పరీక్షలు జరగనున్నాయి। ఈ నేపథ్యంలో డిఐఈఓ రవీందర్ కుమార్ పరీక్షలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు। ప్రతి పరీక్షా కేంద్రంలో సిఎస్డిఓను నియమించామని, వారి పర్యవేక్షణలోనే పరీక్షలు జరుగుతాయన్నారు। విద్యార్థులు ఆన్లైన్లో హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు। ప్రతి సెంటర్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు। మాస్ కాపింగ్కు తావు లేకుండా ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను సైతం ఏర్పాటు చేశామన్నారు। మార్నింగ్, మధ్యాహ్నం సెషన్లలో జరిగే పరీక్షల దృష్ట్యా విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు సమకూర్చి పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు। ఎగ్జామ్స్ వరకు మొత్తం మన ఆదిలాబాద్ జిల్లాలో 14 సెంటర్స్ ఏర్పాటు చేసుకున్నాము। ఆదిలాబాద్లో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో 6 సెంటర్స్, ఉట్నూరులో 2 సెంటర్లు, అదేవిధంగా ఇచ్చోడాలో 2, బజారపూర్ 1, నేరగొండ 1, ఈ విధంగా 14 సెంటర్స్ ఉన్నాయి। స్టోరేజ్ ప్యాడ్స్ 7 ఉన్నాయి। ప్రతి సెంటర్లలో సిఎస్డిఓను అపాయింట్మెంట్ చేసినాము। సిఎస్డిఓ మీటింగ్ కూడా మేము ఏర్పాటు చేసుకున్నాము। వారికి అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాము। ప్రతి పిల్లవాడికి అడ్వాన్స్ ఎగ్జామ్స్ కొరకు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్ ద్వారానే పరీక్షకు మేము అనుమతిస్తాం। ఎందుకంటే మార్చిలో హాల్ టికెట్ తీసుకొని వస్తే వాడు పిల్లవాడు తొందరపాటులో మిస్టేక్ అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా పిల్లవాడు వచ్చేటప్పుడు అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఐపీఈ మే 2024 అనే హాల్ టికెట్ ఉన్న వాళ్ళు మాత్రమే మేము అనుమతిస్తాం। సిఎస్డిఓలు ఉంటారు। వసతులు అన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాము। నీళ్ళ కొరకు వాటర్ ఫెసిలిటీ, ఎలక్ట్రిసిటీ అండ్ ఏఎన్ఎం ఇవన్నీ కూడా మేము ప్రికాషన్ తీసుకొని ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాము। ప్రతి సెంటర్లో ఒక ఏఎన్ఎం కూడా అందుబాటులో ఉంటారు। అండ్ పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేము అన్ని వసతులు సంతృప్తంగా ఏర్పాటు చేసుకున్నాం। ఈ ఎగ్జామ్స్ కొరకు ఫ్లయింగ్ స్క్వాడ్ ఒకరు టీం అరేంజ్ చేసుకున్నాం। ఈ ఫ్లయింగ్ స్క్వాడ్లో ఒక జూనియర్ లెక్చరర్ ఉంటారు, ఒక ఏఎస్ఐ ఉంటారు అండ్ ఒక డిటి గారు ఉంటారు। అదేవిధంగా ఒక సిట్టింగ్ కార్డు ఉంది, ఆ సిట్టింగ్ స్క్వాడ్లో 2 సభ్యులు ఉంటారు। గరిష్ట ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరవుతున్న జనాలకు గురువారం సాయంత్రం కురిసిన వర్షం కొంత ఉపశమనం కలిగించినప్పటికీ పలు గ్రామాల్లో వర్షం నష్టాన్ని మిగిల్చింది। తలమడుగు మండలంలోని పలు గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కారణంగా ఇండ్లు దెబ్బతిన్నాయి। విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగి పడిపోవడంతో స్థానికులకు తీవ్ర ఇబ్బందులు తప్పలేదు।
గరిష్ట ఉష్ణోగ్రతలు భరించలేని ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న జిల్లావాసులకు గురువారం సాయంత్రం కురిసిన వర్షం కొంత ఉపశమనం కలిగించింది. పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురిసింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో కురిసిన వర్షం నష్టాన్ని మిగిల్చింది. ఈదురుగాలులతో వాన కురవడంతో పలుచోట్ల చెట్లు విరిగి పడిపోయాయి. ఇండ్ల పైకప్పులు ఎగిరిపోవడంతో బాధితులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తలమడుగు మండలం పున్నగూడ గ్రామంలో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. అదేవిధంగా ఇండ్ల పైకప్పులు సైతం ఎగిరిపోవడంతో గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. పలు గ్రామాల్లో జొన్న పంటకు నష్టం వాటిల్లడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ భారీ వర్షాలతో ప్రభావితమైన గ్రామాల్లో గురువారం పర్యటించారు. తలమడుగు మండలంలోని జరీ, పున్నగూడ, ఉమ్రిటి, మందగూడ తదితర గ్రామాల్లో పర్యటించి అకాల వర్షాలతో దెబ్బతిన్న ఇండ్లను పరిశీలించారు. నష్టపోయిన రైతులను, కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా కల్పించారు. కార్యక్రమంలో బూత్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్, జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, ఎంపీపీ కళ్యాణం లక్ష్మీ రాజేశ్వర్, సుంకిడి ఎంపీటీసీ వెంకన్న యాదవ్, నాయకులు గంగారాం, తిరుపతి, పోషెట్టి తదితరులు పాల్గొన్నారు. పెద్ద మొత్తాన ఇండ్లు నష్టపోవడం జరిగింది. వాళ్ళు తినే ధాన్యం కూడా పూర్తిగా తడిచిపోయింది. గతంలో ఇంద్రమ్మ ఇండ్లలోనే వాళ్ళు ఉండేవాళ్ళు. ఈ రోజు అవి కూడా లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ దీన స్థితిలో ఉన్నారు. ఒక్కొక్క ఇంటికి పోతే వాళ్ళు ఏడుస్తుంటే చాలా బాధగా ఉంది. తప్పకుండా ఇక్కడ మరి పంచాయత్ సెక్రటరీ గారు కూడా రావడం జరిగింది మాతో పాటు. మరి తను కూడా ఇక్కడ మొత్తం ఎంతైతే నష్టం జరిగిందో అదంతా కూడా రాసుకొని వెళ్ళి ఎంఆర్ఓ గారికి మేము ఇస్తాననేసి తను చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, కలెక్టర్ గారికి, అదేవిధంగా ఐటీడీఏ పిఓ గారికి కూడా ఇదంతా కూడా ఆదివాసీ విలేజెస్ కాబట్టి గతంలో ఇలాంటి వైపరీత్యాలు జరిగినప్పుడు మరి గతంలో ఉన్నటువంటి పిఓ గారు కూడా మరి ధాన్యం వాళ్ళు తినేటువంటి ఆహార ధాన్యాలు కూడా సరఫరా చేయడం అనేది జరిగిందన్న. అదేవిధంగా అకాల వర్షంతో ప్రభావితమైన గ్రామాల్లో బీఆర్ఎస్ నేతలు పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారు. మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించిన నేతలు వర్షం వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించి బాధితులతో మాట్లాడారు. పార్టీ మండల కన్వీనర్ తోట వెంకటేష్, శ్రీనివాస్ రెడ్డి, చంటి, ప్రకాష్, అభిరామ్ రెడ్డి, రవికాంత్ యాదవ్, ఆశన్న యాదవ్, జనక్ పటేల్, రాంబాయి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల కన్వీనర్ తోట వెంకటేష్ మాట్లాడుతూ వర్షం వల్ల నష్టపోయిన బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇండ్లు పూర్తిగా దెబ్బతిన్న వారికి 5 లక్షల రూపాయల నష్టపరిహారం అందించాలని, నిత్యావసర సరుకులను వెంటనే పంపిణీ చేయాలని అన్నారు. జరిపనగూడలో నిన్న అకాల వర్షాల కారణంగా గౌరవ బోధ్ శాసనసభ్యులు శ్రీ అనిల్ యాదవ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా నష్టపోయిన ఇళ్ళని నిన్న వర్షాలతోని సుడిగాడుపు వల్ల పైకప్పులు లేచిపోవడం జరిగింది. అలాగే గిరి గ్రామాలకు మొత్తం కరెంటు తీగలు కానీ, స్తంభాలు కానీ ఎక్కడెక్కడ రోడ్లపైన బీభత్సం సృష్టించడం జరిగింది. కావున గవర్నమెంట్ని మేము కోరేది ఒకటే, గిరిపుత్రులకు ఇప్పుడు ఉండటానికి ఇల్లు లేదు, తినడానికి తిండి కూడా లేదు, ప్రతి ఒక్క వంట గింజ సామాగ్రి కూడా తడిచిపోవడం జరిగింది. కాబట్టి మా బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ తరఫున ఒకటే మేము కోరడం జరిగింది, కంపల్సరీ ఎక్కడైతే ఇండ్లు పైకప్పులు లేచిపోయినాయో
పైకప్పు లేచిపోయిన వారికి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు కూడా శాంక్షన్ చేయించి, అలాగే వారి ఇంటికి ఖర్చు నిమిత్తంగా 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, అలాగే వాళ్లకు తక్షణ సహాయకం కింద జొల్లు కానీ, బియ్యం కానీ, పప్పు కానీ, చిరుధాన్యాలు, వంట సామాగ్రి కూడా ఇవ్వాలని మేము బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులమందరం కూడా గవర్నమెంట్ని కోరడం జరుగుతున్నది. కల్తీ విత్తనాల విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని బేలా మండల వ్యవసాయ అధికారి విశ్వామిత్ర స్పష్టం చేశారు. బేలా మండల కేంద్రంలోని పలు విత్తన దుకాణాలలో టాస్క్ ఫోర్స్ బృంద సభ్యులు తనిఖీలు చేపట్టారు. స్టాక్ వివరాలను సేకరించిన అనంతరం రైతులకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉండే విధంగా చూడాలని ఆదేశించారు. రైతులకు అవసరమైన విత్తనాలను తప్పకుండా అందుబాటులో ఉంచాలని, ఇతర రాష్ట్రాల వారికి విత్తనాలను విక్రయించవద్దని బేలా మండల వ్యవసాయ అధికారి విశ్వామిత్ర సూచించారు. మండలానికి చెందిన డీలర్లు మండల రైతులకు మాత్రమే విత్తనాలను విక్రయించాలని పేర్కొన్నారు. గురువారం టాస్క్ ఫోర్స్ బృంద సభ్యులు బేలా మండల కేంద్రంలోని పలు విత్తన దుకాణాలను తనిఖీ చేసి విస్తృత సూచనలు చేశారు. స్టాక్ను పరిశీలించి వివరాలు సేకరించారు. విత్తనాల బిల్లు చేసే సమయంలో రైతుల వివరాలను తెలుసుకోవడంతో పాటు సంతకం తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. రోజువారీగా స్టాక్ రిపోర్టును అధికారులకు అందించాలని ఆదేశించారు. టాస్క్ ఫోర్స్ అధికారులు సవాయి సింగ్, ఎస్ఐ రాధిక, వ్యవసాయ విస్తరణ అధికారులు ఉమర్, నగేష్, సాయి, జావేద్ తదితరులు పాల్గొన్నారు. పెస్టిసైడ్ పర్మనెంట్ లైఫ్ ఈ రణధీర్ బిల్ ఒకటి రణధీర్ ఇన్వాయిస్ ఈ సందర్భంగా బేలా మండల వ్యవసాయ అధికారి వెండి విశ్వామిత్ర మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి మండలానికి టాస్క్ ఫోర్స్ టీంను ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. రైతుల్లో డిమాండ్ ఉన్న విత్తనాల స్టాక్ పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. చిన్నపాటి సమస్యలను పరిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. కల్తీ విత్తనాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కల్తీ విత్తనాలతో రైతులను మోసం చేసినట్లు సమాచారం ఉంటే వెంటనే తమను సంప్రదించాలని తెలిపారు. ఈ టీం ఉద్దేశం ఏంటంటే మండలంలోని ప్రతి డీలర్ అవుట్లెట్ విత్తన షాపులను దుకాణాలను తనిఖీ చేస్తూ అక్కడ ఉన్న స్టాక్ వివరాలు, స్టాక్ డీటెయిల్స్ తీసుకొని మండలానికి సంబంధించిన రైతులకు అందే విధంగా ఫెసిలిటీస్ చేయాల్సిందిగా ఈ టాస్క్ ఫోర్స్ ఉద్దేశము. అదే ఈ టాస్క్ ఫోర్స్ తిరుగుతున్న సందర్భంలో దుకాణాల్లో ఏవైనా ల్యాప్సెస్ జరిగితే రెక్టిఫైబుల్ మిస్టేక్స్ ఏమన్నా అంటే సరి చేసుకోగలిగే మిస్టేక్స్ ఏమన్నా ఉంటే వాళ్ళ ద్వారా సరి చేయలేని మిస్టేక్స్ ఏమన్నా నాన్ రెక్టిఫైబుల్ మిస్టేక్స్ ఉంటే కింద వాళ్ళపైన సీడ్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అదే కాకుండా మేము అంటే టాస్క్ ఫోర్స్ టీం తరఫున రైతులకు ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఊళ్ళల్లోకి వచ్చి ఫ్లై బై నైట్ ఆపరేటర్స్గా అంటే రాత్రికి రాత్రి వచ్చేసేసి లేదు మోటార్ సైకిళ్ళ మీద కార్లలో తీసుకొచ్చి ఎలాంటి బిల్లులు లేకుండా లైసెన్స్ లేకుండా దొంగ విత్తనాలు కానీ నకిలీ విత్తనాలు కానీ అనుమతి లేనటువంటి BT3 చోర్ BT లాంటి విత్తనాలు అమ్మినట్లయితే ఈ టాస్క్ ఫోర్స్ టీంలో మాకు ఎవరికైనా కానీ మండల అగ్రికల్చర్ ఆఫీసర్ కావచ్చు, తహసీల్దార్ గారికి కావచ్చు, ఎస్ఐ గారికి కావచ్చు ఇన్ఫామ్ చేయాలి. లేదంటే ఇదే విధంగా డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ టీం కూడా ఉంటుంది. వాళ్ళకి ఇన్ఫామ్ చేసినా మేము వచ్చి ఖచ్చితంగా వాళ్ళపైన ఇన్సెక్టిసైడ్ యాక్ట్ ప్రకారం అలాగే IPC సెక్షన్స్ ప్రకారం చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆదిలాబాద్ రూరల్ మండలం పిప్పల్దరి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. లుంబిని బుద్ధ విహార్ కమిటీ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించగా విగ్రహావిష్కరణ సందర్భంగా గ్రామంలో కోలాహల వాతావరణం నెలకొంది. మానవాళికి శాంతి సందేశం ఇచ్చిన బుద్ధుని మార్గంలో పయనించాలని భంతే బుద్ధఘోష్ అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని పిప్పల్దరి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా గ్రామంలో సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో మార్చ్ ఫాస్ట్ జరిపారు. అనంతరం బౌద్ధ గురువులు అంబేద్కర్ విగ్రహం పంచశీల జెండాను ఆవిష్కరించారు. మాజీ TPCC ప్రధాన కార్యదర్శి గండ్ర సుజాతతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ విగ్రహాన్ని
విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో సమతా సైనిక్ దళ్ దక్షిణ భారత సంఘటకులు దీపక్ వాగ్మారే, కేంద్రీయ సభ్యులు రవిచంద్ర జబాడే, సహా సంఘటకులు షీలానంద్ కాంబ్లే, హర్షవర్ధన్, రమాకాంత్ కాంబ్లే, మోహన్, అశోక్ కయాపాక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భంతే బుద్ధఘోష్ మాట్లాడుతూ శాంతి స్థాపనకు ఎంతగానో కృషి చేసిన గౌతమ బుద్ధుడి అడుగుజాడల్లో నడవాలని అన్నారు. బుద్ధుడు పుట్టిన రోజును పండగలా జరుపుకుంటున్నట్లు తెలిపారు. గౌతమ బుద్ధుడి సూక్తులను నేటి తరానికి తెలియజేయాలని సూచించారు. बुद्ध पूर्णिमा के अवसर पर आज जो बाबा डॉक्टर बाबा साहब अम्बेडकर के आधुनिक बुद्ध का लोकार्पण 16 हमारे पीपलधरी गांव में आयोजित किया है, वो आयोजित करने का मकसद ये है कि मैसेज है, ये निरूप है, ये जो लोगों को एक संकल्प करने के लिए एक आदेश है, ये तथागत बुद्ध का बाबा साहब का आदेश है। और पीपलधरी वासियों को मैं आगाह करना चाहता हूँ, बोलना चाहता हूँ, हमें बुद्ध के सिवा और बाबा साहब के मार्ग के सिवा हमारे पास कोई दूसरा मार्ग नहीं है। उस मार्ग पर चलना ही हमारा कर्तव्य है, हमारी जिम्मेदारी है, हमारी रिस्पांसिबिलिटी है। सभी को मैं जय भीम। పాలిసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ భరద్వాజ్ తెలిపారు. ఈ నెల 24న పరీక్ష జరగనున్న నేపథ్యంలో పట్టణంలో 3 కేంద్రాలను ఏర్పాటు చేశారు. నిమిషం నిబంధన అమల్లో ఉన్నందున నిర్దేశిత సమయం కంటే ముందుగానే కేంద్రాల వద్దకు చేరుకోవాలని సూచించారు. పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశం కోసం ఈ నెల 24న నిర్వహించే పాలిసెట్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ భరద్వాజ్ తెలిపారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన 3 కేంద్రాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుంది. పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాల, విద్యార్థి డిగ్రీ కళాశాల, మావలాలోని నలంద డిగ్రీ కళాశాలలో కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ భరద్వాజ్ తెలిపారు. పరీక్షకు మొత్తం 1059 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. నిమిషం నిబంధన అమల్లో ఉన్న నేపథ్యంలో గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని, ఆలస్యమైతే అనుమతించబోమని స్పష్టం చేశారు. అటో పాలిసెట్ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. నెంబరింగ్ వేయడంతో పాటు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కనీస మౌలిక వసతులు కల్పించారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీటి సౌకర్యాలతో పాటు ఇతరత్ర వసతులు సమకూర్చారు. ఏర్పాట్లను కళాశాల ప్రిన్సిపల్ అనిత పర్యవేక్షించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. 1059 మంది విద్యార్థులు రేపు హాజరవుతున్నారు. విద్యార్థులు 10 గంటలకు పరీక్షా సెంటర్కు రావాలి. 11 గంటల వరకు పిల్లల్ని అలో చేస్తారు. 11 తర్వాత విద్యార్థుల లోపలికి అనుమతించడం జరగదు. 11 గంటల నుంచి 1:30 గంటల వరకు ఎగ్జామ్ జరుగుతుంది. పిల్లలు మధ్యలో వెళ్ళడానికి లేదు. ఎటువంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలు కానీ ఏదైనా కానీ లోపలికి అనుమతించబడదు. 1 నిమిషం ఆలస్యమైనా కూడా విద్యార్థుల లోపలికి అనుమతించే ఛాన్స్ లేదు. తలమడుగు మండలం కొత్తూరు గ్రామ శివారులోని శ్రీ నవశక్తి దుర్గామాత ఆలయ వార్షికోత్సవ వేడుకలు అట్టహాసంగా సాగాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండువగా చేపట్టారు. చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా మహారాష్ట్ర నుండి సైతం భారీ ఎత్తున భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. తలమడుగు మండలం కొత్తూరు గ్రామ శివారులో గల శ్రీ నవశక్తి దుర్గామాత 14వ ఆలయ వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని గత 2 రోజులుగా వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను శ్రీ సుభాష్ మహారాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, హారతులతో కొలిచారు. గురువారం శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా జరిపారు. వేద పండితులు జూకంటి సతీష్, రామగిరి సతీష్, రామగిరి సాయి చరణ్ల మంత్రోచ్చారాల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించగా భారీ ఎత్తున భక్తులు హాజరయ్యారు. చుట్టుపక్కల గ్రామాలతో పాటు మహారాష్ట్ర నుండి సైతం భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు మహా అన్నదానం ఏర్పాటు చేశారు. భరంపూర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు కేదారేశ్వర్ రెడ్డి, కోశాధికారి బరకం మల్లేష్, నాగిరెడ్డి, ఆశన్న తదితరులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కొత్తూరు గ్రామ పెద్దలు గోక మహేందర్ రెడ్డి, కళ్యాణ్ రెడ్డి, జాలం సంతోష్ యాదవ్, శివారెడ్డి, మహేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
गणनायकं गजमुखं मोरेश्वरं सेवितं भल्ला मुरुडो विनायकमः। ఈ సందర్భంగా వేద పండితులు జూకంటి సతీష్ మాట్లాడుతూ గత 14 సంవత్సరాల క్రితం కొత్తూరు గ్రామ శివారులో శ్రీ సుభాష్ మహారాజ్ అంకుటిత దీక్షతో నవశక్తి దుర్గామాత ఆలయాన్ని నిర్మించడం జరిగిందని అన్నారు. ఆలయం నిర్మించిన నాటి నుండి ప్రతి సంవత్సరం ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు శివపార్వతుల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. నవశక్తి దుర్గామాత ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవం నిర్వహించడం జరుగుతున్నది. ఇది 14వ వార్షికోత్సవం సందర్భంగా గత 2 రోజుల నుంచి అఖండ దీపారాధన, ధ్వజారోహణము, స్వస్తి శ్రీ పుణ్యావచనము, గణపతి పూజ, గౌరీ పూజ, అమ్మవారికి నవకలశాలతో అభిషేకం నిర్వహించి యజ్ఞ కార్యక్రమంతో పాటు శివపార్వతుల కళ్యాణోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తాంసీ మండల కేంద్రంలో జరుగుతున్న జొన్న కొనుగోళ్ల ప్రక్రియను మార్క్ఫెడ్ డిఎం ప్రవీణ్ రెడ్డి పరిశీలించి సంబంధిత అధికారులు, సిబ్బందికి విస్తృత సూచనలు చేశారు. పంట కొనుగోలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉంటే బుధవారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి మార్కెట్ యార్డ్లో పంట కొనుగోలు కోసం వచ్చిన రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తాంసీ మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డ్లో కొనసాగుతున్న జొన్న కొనుగోళ్లను మార్క్ఫెడ్ డిఎం ప్రవీణ్ రెడ్డి పరిశీలించారు. పంట కొనుగోలు వివరాలు, మార్కెట్ యార్డ్ వద్ద రైతుల సౌకర్యాలపై ఆరా తీశారు. ఆయన వెంట పిఎస్సిఎస్ సిఇఓ కేశవ్, రామ్రెడ్డి, సిద్ధార్థ్ రెడ్డి తదితరులు ఉన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మార్క్ఫెడ్ డిఎం ప్రవీణ్ రెడ్డి సూచించారు. ఇదిలా ఉంటే తాంసీ, భీంపూర్ మండలాల నుండి జొన్న అమ్మకానికి తెచ్చిన రైతులకు బుధవారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి ఇక్కట్లు పడ్డారు. పెద్ద ఎత్తున గాలి దుమారంతో కూడిన వర్షం రావడంతో జొన్న పంట తడవకుండా జాగ్రత్త పడ్డారు. రాత్రంతా కరెంటు లేకపోవడం, ఉదయం సైతం కొనుగోళ్లు ఆలస్యంగా చేపట్టడంతో రైతులు అసహనం వ్యక్తం చేశారు. కాగా శుక్రవారం సైతం జొన్న కొనుగోళ్లు జరగవని రైతులకు సిఇఓ కేశవ్ సూచించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకొని భక్తులతో కిటకిటలాడిన ప్రసిద్ధ ఆలయాలు. శ్రీ మంగమఠంలో వైభవంగా సాగిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు. స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భారీ సంఖ్యలో హాజరైన భక్తజనం. నిర్మల్ జిల్లా రానాపూర్ వద్ద ప్రైవేటు బస్సు బోల్తా. ఆదిలాబాద్ నుండి హైదరాబాద్కు వెళ్తుండగా జరిగిన ప్రమాదం. ఘటనలో ఓ మహిళ మృతి, 20 మందికి తీవ్ర గాయాలు. జిల్లాలో ఘనంగా బౌద్ధ పౌర్ణమి వేడుకలు. మానవాళికి శాంతిని బోధించిన గౌతమ బుద్ధుని బాటలో నడవాలని వక్తల సూచన. రేపటి నుండి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు. 14 కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. పాలీసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహణకు సర్వం సిద్ధం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.